అండ్ నౌ నెక్స్ట్ క్లాస్ మనకి బేసిక్ టర్మ్స్ టర్మినాలజీ తెలుసుకుందాం. వాట్ ఈస్ ద బేసిక్ టర్మ్స్ ఇన్ అకౌంటింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో మొత్తం అకౌంటింగ్ అంతా కూడాను ఈ టెర్మినాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఫస్ట్ ఎంటిటీ అంటే ఏమిటి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? సో ఎంటిటీ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అండి? సో ఏదైనా ఎక్కడైతే బిజినెస్ యాక్టివిటీ జరుగుతుందో, సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయో, మనీకి సంబంధించి ఫినాన్షియల్ లావాదేవీలు ఎక్కడ జరుగుతాయో దాన్ని ఒక ఎంటిటీ లేదా ఎంటర్ప్రైజ్ అని అంటారు. సో నార్మల్గా బయట మనం చూస్తాం అనుకోండి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి, సూపర్ బజార్స్ ఉంటాయి, మోర్ సూపర్ మార్కెట్, రత్నదీపు అండ్ రిలయన్స్ ట్రెండ్స్, ఇంకా చాలా చాలా షాప్స్ ఉన్నాయి, ఐటీసీ లిమిటెడ్, జ్యువెలరీ షాప్స్, ఇవన్నీ కూడా విచ్ ఇన్వాల్వ్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ, రైట్? ఇవన్నీ కూడా ఎంటిటీ కిందకే వస్తాయి అన్నమాట, ఎంటర్ప్రైజ్ కిందకే వస్తాయి. క్లియర్? సో ఇక్కడ బిజినెస్ ఎంటిటీని ఏమంటారంటే ఆల్సో కాల్డ్ అకౌంటింగ్ ఎంటిటీ అంటారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఎంటిటీ ఆర్ ఆల్సో కాల్డ్ అకౌంటింగ్ ఎంటిటీ. బిజినెస్ ఎంటిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ అకౌంటింగ్ ఎంటిటీ. క్లియర్? నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్లో మనకి మీకు ఇంతకు ముందే చెప్పాను నీకు, ఎక్కడైతే సమ్ ఫినాన్షియల్ లావాదేవీలు జరుగుతాయో 2 or more ఎంటిటీస్కి మధ్యలోని దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు, విచ్ ఇన్వాల్వ్స్ సమ్ వాల్యూ బిట్వీన్ 2 or more ఎంటిటీస్. అది ఏంటవ్వచ్చు? గూడ్స్ కొనడం కావచ్చు, గూడ్స్ అంటే వస్తువులను కొనడం అవ్వచ్చు, లేదా వాటిని అమ్మడం అవ్వచ్చు, లేదా మనీ రిసిప్ట్ ఇవ్వడం కావచ్చు, లేదా నువ్వు అప్పు తీసుకుంటే, అంటే మనం ఎవరి దగ్గరైనా బిజినెస్ వ్యక్తులు, ఎంటర్ప్రైజ్ వ్యక్తులు బ్యాంక్ దగ్గర నుంచి కానీ, లెండర్స్ దగ్గర నుంచి కానీ అప్పు తీసుకుంటే వాళ్ళకి చెల్లింపులు చేస్తారు కదా, పేమెంట్ టు ద క్రెడిటర్స్. అది పేమెంట్ టు ద క్రెడిటర్స్. ఇక్కడ ఇన్కరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమైనా వాళ్ళకి ఆ బిజినెస్లోని జరిగే ఎక్స్పెన్సెస్, అంటే శాలరీస్ ఇవ్వడం కానీ, కరెంటు బిల్లు పే చేయడం కానీ, అదేవిధంగా రెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇన్కరింగ్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. ఇవన్నీ వీటిని అన్నిటిని ఏమంటారు? ట్రాన్సాక్షన్స్ అంటారండి. పర్చేజ్ ఆఫ్ గూడ్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, రిసిప్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, పేమెంట్ టు ద క్రెడిటర్ ఈజ్ డాష్ ట్రాన్సాక్షన్, ఈవెంట్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఇన్కరింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్స్లోని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అగైన్ ట్రాన్సాక్షన్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏమిటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే అప్పు తీసుకున్నామండి, ఇప్పుడు తీసుకున్న అప్పుకి వచ్చే నెల వాయిదా పద్ధతిలో మనం ప్రతి నెల కడుతూ ఉంటాం అనమాట. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. క్లియర్? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏ ట్రాన్సాక్షన్ బై ద టర్మ్స్ ఆఫ్ విచ్ రీపేమెంట్ ఆఫ్ ద మనీ లోన్డ్, అంటే లోన్ తీసుకున్న అమౌంట్కి రీపేమెంట్ చేస్తాం. అది నెలసరి కడుతూ ఉంటాం. మ్యాక్సిమం ఇంత ఈఎంఐ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల రూపాయలు తీసుకున్నాం అనుకోండి అప్పు, నెలకి 7,500 8,000 రూపాయలు విత్ ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఈఎంఐ పడుతుంది. సో ప్రతి నెల 5వ తారీఖున ఈఎంఐ కట్ అవుతుంది మీ బ్యాంక్ నుంచి అంటారు. అదేంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. ఆర్ లోన్ ఏదైనా కమిట్మెంట్ అయినా, ఇప్పుడు ఫస్ట్ గూడ్స్ తీసుకొచ్చి తర్వాత నేను మీకు పేమెంట్ చేస్తాను అంటే పేమెంట్ ఫర్ ద గూడ్స్ ఈజ్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్. అండ్ తర్వాత సర్వీసెస్ కోసం ఏదైనా ప్రొవైడ్ చేసినా, ప్రాపర్టీస్ని సోల్డ్ చేసినా ఆర్ లీజ్కి ఇచ్చినా, ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ డేట్లో జరుగుతాయి, అప్పటికప్పుడు జరగదు. అప్పటికప్పుడు జరిగింది ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్. అప్పటికప్పుడు ఇమీడియట్గా డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు మనీ తీసుకొని జరిగిందంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఫ్యూచర్ డేట్లో జరిగేది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ అంటే మనకేంటి? అప్పు అని గుర్తుపెట్టుకోండి. క్లియర్? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఎన్ ఇమీడియట్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్. ఇమీడియట్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఈజ్ నథింగ్ బట్ డాష్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్, నన్ ఆఫ్ ద అబోవ్. వాట్ ఈస్ దట్? క్యాష్ ట్రాన్సాక్షన్. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇస్తున్నానండి, ఇలా కాదు, కొంచెం అన్నీ కన్ఫ్యూజ్ చేసే ఆన్సర్సే ఉంటాయి మనకి. క్లియర్? క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ జరిగిందని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. ఫ్యూచర్ డేట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అది ట్రాన్సాక్షన్లో 2 రకాలు మనకి. తర్వాత బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే, చాలాసార్లు బ్యాలెన్స్ షీట్ డెఫినేషన్ అడగడం జరిగింది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని అడగడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఫినాన్షియల్ పొజిషన్. ద స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ ద ఫినాన్షియల్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఒక ఎంటిటీ యొక్క
ఫినాన్షియల్ పొజిషన్ యొక్క స్టేట్మెంట్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. ఇది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని రాయడం జరుగుతుంది. సో అందులో ఏంటేంటి ఉంటాయి సమ్మరీగా మనకి ఆర్గనైజేషన్ యొక్క ఎసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఈక్విటీ ఉంటుందన్నమాట. క్లియర్? ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీస్ ఉంటాయి. తర్వాత మనం ఈ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్, ఒక్కొక్క ఎలిమెంట్ గురించి కూడా మనం తెలుసుకుంటాము. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే మైండ్లోని ఫిక్స్ చేసుకోండి. ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. ఇది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని చేస్తారు. తర్వాత మళ్ళీ డీటెయిల్గా మనకు ఉంటుందేమో చూద్దాము, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ of an entity is called balance sheet. Okay, so what are the elements that are involved in the balance sheet? Assets, next liabilities and owner fund. ఓనర్స్ ఫండ్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో దాన్ని ఓనర్స్ ఫండ్ అంటారు. ఓకేనా? ఇవి మనకి బ్యాలెన్స్ షీట్లో ఉండే ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్? అసెట్స్, లయబిలిటీస్, ఓనర్స్ ఫండ్ అండి. సో మనకి ఆప్షన్ ఏబిసిడి ఇచ్చి 1 2 3 4 2 3 4 3 4 1 1 2 3 4 అని క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఓనర్స్ ఫండ్ ఉంటుంది. ఓకే, ట్రాన్సాక్షన్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. ఫ్యూచర్లో జరిగేది క్రెడిట్, అప్పటికప్పుడు జరిగేది క్యాష్ ట్రాన్సాక్షన్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ పర్టికులర్ ఎంటిటీ ఆర్ ఎంటర్ప్రైజ్ ఇస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. ఇది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని రాయడం జరుగుతుంది. ఎలిమెంట్స్ ఏంటేంటి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీస్, ఓనర్స్ ఫండ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే లయబిలిటీస్ ఇటువైపు ఉంటాయి, అసెట్స్ ఇటువైపు ఉంటాయి. ఎప్పుడైనా షీట్కి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉంటాయి. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, మనకి రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉంటాయి. సో ఎల్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లయబిలిటీస్. క్లియర్? సో మళ్ళీ మనకి అసెట్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్లోని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ ఉన్నాయి. అయితే మనకి బ్యాలెన్స్ షీట్ ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ యొక్క, ఎంటర్ప్రైజ్ యొక్క, ఎంటిటీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఏం తెలుపుతుంది అంటే ఇట్ గివ్స్ అ ట్రూ స్టేట్మెంట్, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ ఉంటుందన్నమాట బ్యాలెన్స్ షీట్లోని. ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ షెల్ గివ్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ దట్ కంపెనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. సో ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పటికీ బ్యాలెన్స్ షీట్లో మనకి ఏంటుంటుందంటే ఆ కంపెనీ యొక్క జాతకం అంతా అందులో ఉంటుందండి. కరెక్ట్గా చెప్పాలంటే కంపెనీ లాస్లో ఉందా, ప్రాఫిట్స్లో ఉందా అని చెప్పేది బ్యాలెన్స్ షీట్ చూసి చెప్పేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ గురించి అండి. సో బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే మనకి అసెట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.